Okay, yesterday class we already discussed how to create a trial balance in Tally. So today we will go for how to create a trial balance in multi-ledger creation. అంటే మల్టీ లెడ్జర్స్ అనేది ఉపయోగించి ట్రయల్ బ్యాలెన్స్ ఎలా క్రియేట్ చేయాలని ఈ రోజు క్లాస్ లో చెప్తాను. అంటే ఒక్కసారిగా అంటే షార్ట్ కట్ లో ట్రయల్ బ్యాలెన్స్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు ఇప్పుడు నేను ఈ రోజు క్లాస్ లో చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే టాలీ ERP9 డబుల్ క్లిక్ చేస్తాను. సో డబుల్ క్లిక్ చేశాను, వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ లోకి వెళ్ళాను, సిల్వర్ ఎడిషన్ మోడ్ లోకి వెళ్ళాను. సో టాలీ ఓపెన్ అయింది మనకి. ఇప్పుడు మనము మల్టీ లెడ్జర్స్ అనేవి ఉపయోగించి టాలీలో ఒక ట్రయల్ బ్యాలెన్స్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ నేను ఆల్రెడీ మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేశాను కదమ్మా, ఆ మెటీరియల్ సంబంధించిందే మల్టీ లెడ్జర్ లో ప్రాబ్లం క్రియేట్ చేద్దాం ఒకసారి. So here I already shared material. So ఓకే, ఎస్టర్డే క్లాస్ లో ఆల్రెడీ ఫస్ట్ సమ్ అనేది మనం చేసాం. ఇప్పుడు సెకండ్ సమ్ ఏదైతే ఉందో ఈ సమ్ మల్టీ లెడ్జర్ లో ఎలా క్రియేట్ చేయాలో అనేది ఈ రోజు ప్రాక్టీస్ చేద్దాం అన్నమాట. సో మల్టీ లెడ్జర్స్ లో ఎలా క్రియేట్ చేయాలనేది ఈ రోజు ప్రాక్టీస్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఏం చేశానంటే టాలీ ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి టాలీకి సంబంధించి అంటే ఈ మల్టీ లెడ్జర్ సంబంధించి ఒక సెకండ్ కంపెనీ అనేది క్రియేట్ చేస్తాను. అంటే ప్రాబ్లం 2 ఒక కంపెనీ కింద, ప్రాబ్లం 1 ఒక కంపెనీ కింద. ఆల్రెడీ నిన్న క్లాస్ లో ప్రాబ్లం 1 ఒక కంపెనీ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రాబ్లం 2ని ఇంకో కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. టాలీ ఓపెన్ అయింది కదా మనకి. ఎస్, ఓకే. ఇప్పుడు ఎప్పుడు మీరు ప్రాబ్లం చేయాలనుకున్న ప్రతిసారి కూడా ఒక కొత్త కంపెనీని క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. అంతే తప్పించి ఆల్రెడీ నిన్న ఏదైతే క్రియేట్ చేసామో అందులోనే మనము మల్టీ లెడ్జర్ క్రియేట్ చేసేద్దామని ఎప్పుడు ట్రై చేయకండి. అంటే ఎప్పుడు అకౌంట్ స్టార్ట్ చేసినా కూడా ఎవ్రీ టైం ఒక కొత్త కంపెనీ, అంటే ప్రాబ్లం మారుతుందంటే కంపెనీ పేరు మార్చండి, అలాగే ఒక కొత్త కంపెనీ క్రియేట్ చేయాలి. సో కంపెనీ క్రియేట్ చేయాలంటే గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నాను, ఆల్ట్ F3 ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసి క్రియేట్ కంపెనీలోకి వెళ్తున్నాను. కంపెనీ పేరు ఏదో ఒక పేరు పెడుతున్నాను. సో కంపెనీ పేరు ఏంటంటే ఆర్కే ట్రేడర్స్ అని క్రియేట్ చేస్తున్నాను. ఆర్కే ట్రేడర్స్ అని క్రియేట్ చేసి అడ్రస్ ఏదో ఒక అడ్రస్ ఇస్తున్నాను. 26 కాకినాడ. కాకినాడ అనే అడ్రస్ తో కంపెనీని క్రియేట్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మీకు ఇవ్వాలంటే ఇవ్వండి, లేకపోతే అకౌంట్స్ ఓన్లీ మాత్రమే క్రియేట్ చేస్తాను. అకౌంట్స్ ఓన్లీ. అకౌంట్స్ విత్ ఇన్వెంటరీకి వెళ్ళేటప్పుడు అప్పుడు ఆ ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేయాలో చెప్తాను నేను. 2024 ఎంటర్ చేసుకుంటున్నాను. ఎస్, ఒక కంపెనీ అనేది దాని యొక్క మాస్టర్స్ అనేవి లోడ్ అవుతున్నాయి. ఆర్కే ట్రేడర్స్. ఆర్కే ట్రేడర్స్ సంబంధించిన మాస్టర్స్ లోడ్ అవుతున్నాయి. సో కంపెనీ క్రియేట్ అయింది అనమాట. అంటే మనం కంప్లీట్ అయిపోయింది, కంపెనీ క్రియేట్ అయింది. సో ఎస్కేప్ ప్రెస్ చేసిన బ్యాక్ వచ్చాను. అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్, నిన్న సమ్మ కూడా లెడ్జర్స్ ఉన్నాయి. ట్రయల్ బ్యాలెన్స్ వేయాలంటే కంపల్సరీ ఎందులో వేయాలి, లెడ్జర్స్. లెడ్జర్స్ లోకి వెళ్ళగానే మనకి సింగిల్ లెడ్జర్ క్రియేషన్, మల్టీ లెడ్జర్ క్రియేషన్ రెండు ఉన్నాయి ఇక్కడ చూడండి. నిన్న క్లాస్ లో ఆల్రెడీ సింగిల్ లెడ్జర్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. లెడ్జర్ ఎలా క్రియేట్ చేయాలి, లెడ్జర్ ఎలా చూడాలి, లెడ్జర్ ని ఎలా ఎడిట్ చేయాలి, లేదా డిలీట్ చేయడం, లేదా మాడిఫై చేయడం, ఈ ప్రతిదీ కూడా నేను క్లాస్ లో చెప్పాను. ఈ రోజు క్లాస్ లో ఏంటంటే మల్టీ లెడ్జర్ క్రియేషన్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. మల్టీ లెడ్జర్. సో సేమ్ దానిలాగే సింగిల్ లెడ్జర్ ఎలా ఉందో మల్టీ లెడ్జర్ అలాగే. ఇప్పుడు మల్టీ లెడ్జర్ లోకి వెళ్ళి క్రియేట్ అని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి అమ్మా, అండర్ గ్రూప్ దగ్గర ఆల్ ఐటమ్స్ అని సెలెక్ట్ చేయాలి. ఆల్ ఐటమ్స్. ఒకసారి మళ్ళా ఎస్కేప్ ప్రెస్ చేసి బ్యాక్ వస్తున్నాను. గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నాను. అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళాను, లెడ్జర్స్ లోకి వెళ్ళాను, క్రియేట్ లోకి వెళ్ళాను. ఏ క్రియేట్ లోకి వెళ్ళాను, మల్టీ లెడ్జర్ క్రియేషన్. మల్టిపుల్ లెడ్జర్స్. ఓకేనా.
మల్టిపుల్ లెడ్జర్స్. దీని మీనింగ్ ఏంటంటే రెండు అంతకంటే ఎక్కువ లెడ్జర్లు ఒకేసారి క్రియేట్ చేసుకోవచ్చు. అందుకనే ఈ మల్టిపుల్ లెడ్జర్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మీరు సింగిల్ లెడ్జర్ క్రియేట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఎక్కువ టైం అనేది తీసుకుంటారు. ఈ మల్టీ లెడ్జర్ అనేది అంటే మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేయడం అనే ఆప్షన్ చూస్ చేయడం వల్ల అవుతుందంటే మనకి టైం సేవింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో మల్టిపుల్ లెడ్జర్లోకి వెళ్ళి క్రియేట్, అక్కడ స్టార్టింగ్ లో అండర్ గ్రూప్ అని ఇచ్చారు కదా. అండర్ గ్రూప్ ఆల్రెడీ నేను చెప్పాను, టాలీలో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. అవి మనం క్రియేట్ చేయవలసిన పని లేదు. ఒకవేళ క్రియేట్ చేయాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. సో అండర్ గ్రూప్స్ అనేవి 28 ఉంటాయి టాలీలో. సో ఇక్కడ ఏం చేయాలంటే మల్టీ లెడ్జర్ క్రియేషన్ దగ్గర అండర్ గ్రూప్ దగ్గర ఆల్ ఐటమ్స్ అని సెలెక్ట్ చేయాలి. ఎంటర్. ఇప్పుడు నేమ్ ఆఫ్ ద లెడ్జర్ అని ఉంది కదా. ఇప్పుడు నేమ్ ఆఫ్ ద లెడ్జర్ అంటే మనం ప్రాబ్లం దగ్గరికి వెళ్దాం. సో ప్రాబ్లం లో నేమ్ ఆఫ్ ద లెడ్జర్ ఏముందాం ఇక్కడ. ఫస్ట్ ఏమిచ్చాడు, పర్చేజెస్. ఏమని ఇచ్చాడు, పర్చేజెస్. అమౌంట్ అంతా 1,85,000. సేమ్ టాలీలోకి వెళ్ళి ఇక్కడ పర్చేజెస్ అని టైప్ చేయండి. ఎంటర్. దానికి అండర్, అండర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, అండర్ మీన్స్ గ్రూప్. పర్చేజెస్ అనేది ఏ గ్రూప్ లోకి వెళ్తుంది అంటే ఏ అండర్ లోకి వెళ్తుంది అంటే పర్చేజ్ అకౌంట్ అంటారు. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ కంపల్సరిగా ఆ అమౌంట్ వేయాలి. ఎంత ఉంది ఇక్కడ అమౌంట్, 1,85,000 అంటారు. మళ్ళా కిందకి వస్తుంది అనమాట. 2 times ఎంటర్ చేసిన తర్వాత పర్చేజెస్ కిందకి మన కర్సర్ అనేది మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఏముంది, పర్చేజెస్ తర్వాత మీరు పర్చేస్ తర్వాత ఏముంది, బిల్డింగ్స్. ఎంత, 1,00,000 బిల్డింగ్స్. దీనికి అండర్, అండర్ ఏంటి, ఫిక్స్డ్ అసెట్ అంటారు, 1,00,000. దాని తర్వాత నెక్స్ట్ ఏముంది, మీరు ఇలా ప్రాబ్లం చూసుకుంటా మీరు మాక్సిమం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేయాలంటే నేను ఏదైతే మెటీరియల్ ఇచ్చానో ఆ మెటీరియల్ తీసుకుని ఒక ప్రింట్అవుట్ తీసుకుని దగ్గర నుంచి చూసుకుంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నేను సేమ్ అలాగే ఈ యొక్క మెటీరియల్ ని దగ్గర పెట్టుకొని, అంటే పర్చేస్ తర్వాత ఏముంది, రెంట్. పర్చేస్ తర్వాత ఏముందమ్మా, సో రెంట్ అనేది ఉంది. రెంట్ ఎంత ఇచ్చాడు, 2,000. ఇంకో మీకు కావాలంటే చూపిస్తున్నాను చూడండి. రెంట్ 2,000 ఇచ్చాను, బ్యాంక్ 25,000 ఇచ్చాను, టెలిఫోన్ ఛార్జ్ 3,000 ఇచ్చాడు, గుడ్ బిల్ 20,000 ఇచ్చాడు, లైటింగ్స్ 2,000 ఇచ్చాడు, క్యారేజ్ ఇన్వాయిస్ 15,000 ఇచ్చాడు, మిషనరీ 75,000 ఇచ్చాడు. మీకు ఇందులో ఏదైనా ఒక లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు గ్రూప్ కానీ తెలియకపోతే మాత్రం నేను ఏదైతే మెటీరియల్ ప్రొవైడ్ చేశానో ఆ మెటీరియల్ స్టార్టింగ్ లోనే గ్రూప్ ఏంటి అంటే లెడ్జర్, దాని గ్రూప్ ఏంటి ప్రతిదీ కూడా మెన్షన్ చేశాను. మీకు డౌట్ ఉంటే అందులో చూసుకోండి. సో ఇప్పుడు టాలీలోకి వెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి, రెంట్. దీనికి అండర్ ఏంటంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎంత, అమౌంట్ 2,000 అంటారు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, బ్యాంక్. అండర్ ఏంటి, బ్యాంక్ అకౌంట్. మీకు ఏదైనా డౌట్ వస్తే కాక మీరు ఆటోమేటిక్గా ఎందులోకి వెళ్ళొచ్చు అంటే మీ మెటీరియల్లో గ్రూప్స్ వాటి అండర్స్ అంటే ఏ లెడ్జర్ అనేది ఏ గ్రూప్ లోకి వెళ్తుంది లేదా ఏ అండర్ లోకి వెళ్తుంది అనేది ఇక్కడ నేను ఆల్రెడీ డిఫైన్ చేసాను. ఒకసారి చూడండి. ట్రేడింగ్ అకౌంట్ కి దాని లెడ్జరు దాని గ్రూపు, అలాగే ప్రాఫిట్ లాస్ అకౌంట్ కి దాని లెడ్జరు దాని గ్రూపు, అలాగే బ్యాలెన్స్ షీట్ కి వాటి యొక్క లెడ్జర్స్ వాటి గ్రూప్స్ క్లియర్ గా మెన్షన్ చేశాను. మీకు ఏ డౌట్ ఉన్నా మీ యొక్క మెటీరియల్ చూసి ఒకసారి సెలెక్ట్ చేసుకోండి, అంతే తప్పించి తప్పులు చేయొద్దు. సో బ్యాంక్ కి అండర్ ఏంటి, బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఎంత ఇచ్చాడు సమ్లో మనకి, 25,000. దాని తర్వాత నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్. దీనికి అండర్ టెలిఫోన్ ఛార్జెస్ అండర్ ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఈ అమౌంట్ ఎంత ఇచ్చాడు, టెలిఫోన్ ఛార్జెస్ అమౌంట్ 3,000. సో ఈ అమౌంట్ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ గుడ్ విల్. దీనికి అండర్ ఏమి ఇచ్చాడు ఒకసారి మీరు కావాలంటే మెటీరియల్ చూడండి. గుడ్ విల్ కి మనకి బ్యాలెన్స్ షీట్ లో ఉంటది గుడ్ విల్, అది అసెట్ సైడ్ ఉంటది.
సో గుడ్ విల్ అనే దానికి అండర్ ఏంటి ఒకసారి చూడండి. గుడ్ విల్ కి కరెంట్ అసెట్ ఏంటిది? కరెంట్ అసెట్. కరెంట్ అసెట్ ఇక్కడ ఉంది ఆల్రెడీ. అమౌంట్ ఎంత ఇచ్చారు? గుడ్ విల్ కి కరెంట్ అసెట్ ఏమి ఇచ్చారు కాబట్టి 20,000 అంటారు. దాని తర్వాత లైటింగ్స్, LIGH, లైటింగ్స్. దీనికి అండర్ ఏమొస్తుందంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. మీకు ఏమైనా డౌట్ వస్తే కాక ఒక్కసారి ఆ గ్రూప్స్, వాటి లెడ్జర్ గ్రూప్స్ ఏంటో ఒకసారి స్టడీ చేయండి సరిపోతుంది. ఇక్కడ లైటింగ్స్ ఎంత ఇచ్చారంటే 2,000 సంలో. దాని తర్వాత క్యారేజ్ ఇన్వర్డ్స్, దీనికి గ్రూప్ ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, క్యారేజ్ అవుట్వర్డ్ అంటే కాక ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, క్యారేజ్ ఇన్వర్డ్ అయితే కాక డైరెక్ట్ ఎక్స్పెన్స్. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే క్యారేజ్ ఇన్వర్డ్స్ మీన్స్ మనం ఏదైతే సరుకు కొనుగోలు చేస్తామో దాని మీద మనం ఇచ్చే రవాణా ఖర్చులు, అంటే ట్రాన్స్పోర్ట్ కి, రవాణాకి, క్యారీ చేయడానికి మనం ఇచ్చే ఖర్చుని ఏమంటారంటే క్యారేజ్ ఇన్వర్డ్. అది కంపల్సరిగా మనకి ట్రేడింగ్ అకౌంట్ లోకి వస్తుంది కాబట్టి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అది క్యారేజ్ అవుట్వర్డ్ అని ఇచ్చాడనుకో, అది 100% ఎక్కడంటే గూడ్స్ సేల్ చేసేటప్పుడు, గూడ్స్ మూవ్ చేయడానికి, క్యారేజ్ చేయడానికి మనం పే చేసేది, అంటే అమ్మకాల టైంలో పే చేసేది ఖర్చులు కంపల్సరిగా మనం ఏమనాలంటే క్యారేజ్ అవుట్వర్డ్. దీనికి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దీనికి దానికి డిఫరెన్స్ మీరు కన్ఫ్యూజ్ పడద్దు, ఓకేనా? సో క్యారేజ్ ఇన్వర్డ్ ఎంత ఇచ్చారంటే సమ్లో మనకి క్యారేజ్ ఇన్వర్డ్ 1,500 అంటారు. దాని తర్వాత మిషనరీ, దీనికి అండర్ ఫిక్స్డ్ అసెట్ ఎంత అమౌంట్? 75,000 అంటారు. సో ఒకసారి డెబిట్ సైడ్ అమౌంట్లు అన్ని చూసుకోండి. 1,85,000, 1,00,000, 2,000, 25,000, 3,000, 20,000, 2,000, 1,500, ఫైనల్లీ 75,000. సో ఇవన్నీ కూడా డెబిట్ సైడ్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే క్రెడిట్ సైడ్కి వెళ్దాం. క్రెడిట్ సైడ్ ఓన్లీ మూడే ఇచ్చారు సమ్లో. ఒకటి సేల్స్, అండర్ ఏంటమ్మా? సేల్స్ అకౌంట్ 3,75,000 అంటారు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే బిల్స్ పేబుల్, దీనికి అండర్ ఒకవేళ మీకు డౌట్ వస్తే కాక గో టు బిల్స్ పేబుల్. ఇక్కడ చూడండి, ఎస్ బిల్స్ పేబుల్. దీనికి అండర్ ఏంటమ్మా? గ్రూప్ ఏంటి? కరెంట్ లయబిలిటీ. యూ కెన్ సెలెక్ట్ కరెంట్ లయబిలిటీ అంటారు. అమౌంట్ ఎంత వచ్చిందంటే 18,500. నెక్స్ట్ ఏమిచ్చాడు? బ్యాంక్ ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంక్ ఓడి విచ్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్. దీనికి బ్యాంక్ ఓడి అకౌంట్ అని ఉంటుంది. బ్యాంక్ ఓడి అకౌంట్ అమౌంట్ ఎంత అంటే 20,000. ఎంటర్. సో క్లియర్. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఇవి మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మాక్సిమము ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ గా ఎస్కేప్ ప్రెస్ చేస్తే మొత్తం డేటా అరేంజ్ అయిపోతుంది. అది ఒక రిస్క్ ఉంది దీంట్లో. మల్టీ లెడ్జర్ క్రియేట్ చేయమని షార్ట్ కట్, స్పీడ్, టైం సేవ్ అవుతుంది అని మనం అన్ని విధాలుగా చెప్పుకున్నా కానీ ఇమీడియట్ గా ఒక్కొక్కసారి ఏమవుతుంది, అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో మనం ఎస్కేప్ ప్రెస్ చేసాం అనుకో, ఆటోమేటిక్ ఏమవుతుందంటే మొత్తం లెడ్జర్స్ అన్ని కూడా అరేంజ్ అయిపోతాయి. సో ఇది ఒక డ్రాబ్యాక్ ఉంది, అది చూసుకోండి. సింగిల్ లెడ్జర్ అయితే సింగిల్ లెడ్జర్ చేయండి, మల్టీ లెడ్జర్ అయితే మల్టీ లెడ్జర్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అవుట్పుట్ చూడాలంటే మీకు ఆల్రెడీ పాత్ చెప్పాను. ఎస్కేప్ ప్రెస్ చేస్తే వెనక్కి వెళ్ళిపోతాం. గేట్వే ఆఫ్ టాలీకి వచ్చేది 2 times ఎస్కేప్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత డిస్ప్లేలోకి వెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్. సో ఇక్కడ ఆల్ట్ F1 ప్రెస్ చేయండి. ఆల్ట్ F1 ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా ట్రయల్ బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది. చూడండి ట్రయల్ బ్యాలెన్స్. సో 4,13,500. డిఫరెన్స్ అమౌంట్ ఏమీ లేదు. సో
అదే విధంగా మనకి దీంతో పాటు మనం చూసుకుంటాక బ్యాలెన్స్ షీట్ చూడొచ్చు, ప్రాఫిట్ లాస్ అకౌంట్ ఆల్ట్ F1 చూడండి. ప్రాఫిట్ లాస్ అకౌంట్ పర్చేజెస్ వచ్చినాయి, సేల్స్ వచ్చింది, డైరెక్ట్ ఎక్స్పెన్స్ వచ్చింది, క్యారేజ్ ఇన్వర్డ్స్, లైటింగ్స్. ఆ కంపెనీ గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 1,86,500. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 1,81,500. దిస్ ఇస్ ద క్లియర్. ఓకే, అలాగే మీరు బ్యాలెన్స్ షీట్ కూడా అబ్జర్వ్ చేయండి. ఎస్కేప్ ప్రెస్ చేశాను నేను, వెనక్కి వచ్చిందంటే ఎస్కేప్ ప్రెస్ చేశాను. బ్యాలెన్స్ షీట్ ఆల్ట్ F1 ప్రెస్ చేశాను. చూడండి, క్యాపిటల్, కరెంట్, లోన్స్, లైబిలిటీస్. బ్యాంక్ ఓడిడి అనేది లోన్స్ లైబిలిటీకి వెళ్తుంది. ఓకే, బిల్స్ పేబుల్, ప్రాఫిట్ లాస్ అకౌంట్, టోటల్ 2,22,000 ఫ్రమ్ liabilities side. Now coming to the asset side, fixed asset. What are the fixed assets? Buildings, machinery. Then current assets, bank account and goodwill. Total is 2,20,000. So this is trial balance in Tally. Now we will go for the accounts info. Multiple ledgers create చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా క్రియేట్ చేయండి. ఓకేనా? దట్ ఈస్ సేమ్. మనకి చాలా మంది ఏమనుకుంటారంటే ఎడిటింగ్ కూడా మల్టిపుల్ లెడ్జర్ లో, అంటే ఆల్టర్ లో ఏదైనా మిస్టేక్ చేస్తే ఆల్టర్ లో చేంజ్ చేద్దామని చెప్పి మల్టిపుల్ లెడ్జర్స్ లోకి వెళ్ళి ఆల్టర్ ప్రెస్ చేస్తే మనకు అన్ని, అంటే గతంలో మనకి ఏమైందంటే ఒకేసారి అన్ని ఓపెన్ అయిపోయినాయి కదా, ఇందులో కూడా ఓపెన్ అయిపోతాయని చాలా మంది అనుకుంటారు. సో మల్టిపుల్ లెడ్జర్ ఆల్టర్. సో ఇక్కడ సింగిల్ గా మాత్రమే ఎడిటింగ్ అవుతుంది. ఓకేనా? సింగిల్ గా మాత్రమే ఇలా ఎడిటింగ్ అవుతుంది. సో దీనికన్నా బెస్ట్ చాయిస్ ఏంటంటే, నా ఒపీనియన్ ఏంటంటే, వాడు అలా చూపించినా కానీ క్రియేట్ చేయడం మల్టిపుల్ లెడ్జర్ లో చేసి మీరు ఎప్పుడైనా చేంజ్ చేసేటప్పుడు మాత్రం సింగిల్ లెడ్జర్ చేంజ్ చేయండి. ఆల్టర్ సింగిల్ లెడ్జర్ లో చేంజ్ చేయండి. క్రియేట్ చేసేటప్పుడు మాత్రం మల్టిపుల్ లెడ్జర్ అనేది బెస్ట్ ఆప్షన్, నో డౌట్. అంటే స్పీడ్ గా అవుతుంది, టైం సేవ్ అవుతుంది మనకి. కానీ ఎడిట్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు, ఏదైనా ఎర్రర్, అంటే ఒక 10,000 ఇవ్వాల్సింది లేదా 1,00,000 టైప్ చేసాం, లేదా 2,000 అలా 20,000 టైప్ చేసాం, అలాంటప్పుడు ఏదైనా మార్చాలంటే మాత్రం సింగిల్ లెడ్జర్లోకి వెళ్ళి ఆల్టర్లోకి వెళ్ళి ఏదైతే మార్చాలనుకున్నాయో అమౌంట్ మార్చేయండి, సరిపోతుంది. దట్స్ ఇట్. సో అలా చేయండి. ఓకేనా? దట్ ఈస్. సో ఎనీ డౌట్ స్టూడెంట్స్? Any doubt in multiple ledger creation? Yeah, Sai Suresh. సార్ ఇందాకలా క్వశ్చన్ వేసారు కదా సార్, అదే సమ్ మెటీరియల్స్ అన్ని వేసారు కదా, ఆ పక్కన అమౌంట్ వేసిన తర్వాత క్రెడిట్ డెబిట్ ఎలాగో వచ్చాయి అక్కడ, అంటే ఎలా చేశారు అవి? ఓకే, క్రెడిట్ టు డెబిట్ అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్. అందులోనే టాలీలోనే మనం ఏదైతే గ్రూప్స్ సెలెక్ట్ చేస్తాం కదా, మనకి ఆల్రెడీ గ్రూప్స్ అనేవి 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అని వచ్చినాయి కదమ్మా. అందులో నీకు క్రెడిట్ డెబిట్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అని చెప్పాను. ఆల్రెడీ మనం ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజెస్ సెలెక్ట్ చేసాం అనుకో, పర్చేజెస్ ఎప్పుడు కూడా డెబిట్ సైడ్ ఉంటుంది. అక్కడ మీరు పర్చేజ్ అకౌంట్ అని గ్రూప్ ఎప్పుడైతే సెలెక్ట్ చేశారో అది ఏమని తీసుకుంటారు తెలుసా? డెబిట్ అని తీసుకుంటారు. అందుకని గ్రూప్స్ అనేవి మన చేతిలో లేదు. ఓకేనా? ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్. ఒకవేళ మీరు క్రెడిట్ డెబిట్ మార్చవలసిన పరిస్థితి కూడా వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. లెడ్జర్స్ మల్టిపుల్, సింగిల్ లోనే అలా వస్తుంది, మల్టిపుల్ లో చూద్దాం. ఆల్ ఐటమ్స్. ఇప్పుడు మనం ఏం చేసామంటే సంథింగ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ల్యాండ్ అని క్రియేట్ చేసాను. ఎంటర్. ఫిక్స్డ్ అసెట్ ఒక 1 lakh టైప్ చేశాను. ఇక్కడ ల్యాండ్ ఫిక్స్డ్ అసెట్ 1 lakh టైప్ చేశాను. క్రెడిట్ డెబిట్ అనేది నేను ఇవ్వలేదు, చూసారా? ఎంటర్ ప్రెస్ చేశాను అంతే. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్. ఒకవేళ అది మార్చాలన్నా మార్చచ్చు. అది ఎక్కడెక్కడ మార్చాలనేది నేను కొంచెం మీకు నెక్స్ట్ సమ్ లో చెప్తాను. ఇప్పుడు ఈ సమ్ అదే చెప్పాలనుకున్నాను. ఎక్కడెక్కడ క్రెడిట్ ని డెబిట్ కింద, డెబిట్ ని క్రెడిట్ కింద మార్చాలని ఎక్కడెక్కడ చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజెస్ చేసావు. ఓకేనా? పర్చేజెస్ చేసినప్పుడు యాక్చువల్ గా రూల్ ప్రకారం ఏంటంటే పర్చేజెస్ అనేది ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది కాబట్టి నువ్వు పర్చేజెస్ సెలెక్ట్ చేయగానే డిఆర్ అని చూపిస్తుంది. అదే సమ్ లో పర్చేజ్ రిటర్న్ ఇచ్చాడు.
దానికి అండర్ కూడా పర్చేజెస్ అకౌంటే. కానీ ఇక్కడ నువ్వు చేయవలసింది ఏంటంటే డెబిట్ అల్లా, అంటే పర్చేజెస్ అకౌంట్ డెబిట్ ఉంటుంది కదా, ఆ పర్చేజ్ రిటర్న్ ఏం చేయాలంటే క్రెడిట్ కింద మార్చాలి. ఇగో మెటీరియల్ మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. ఆటోమేటిక్ గా ప్రీ డిఫైన్ గా పర్చేజ్ అని సెలెక్ట్ చేయగానే డెబిట్ చూపిస్తుంది, కానీ మనం మార్చాలి. డోంట్ ఫర్గెట్. ఇప్పుడు నెక్స్ట్ సమ్ ఆ సమ్మే చేద్దాం ఒకసారి, అంటే డెబిట్ క్రెడిట్ ఎలా మారుతున్నాం అనేది నెక్స్ట్ సమ్ లో మీకు చూపిస్తాను. సో ట్రయల్ బ్యాలెన్స్ థర్డ్ ప్రాబ్లం ఒకసారి చూపిస్తున్నాను. ఎస్, పర్చేజ్ చేసి పర్చేజ్ రిటర్న్ ఎక్కడ ఉందో చూద్దాం. ఎక్కడ ఉందో పర్చేజ్. ఎస్, ఈ సమ్ చేద్దాం. థర్డ్ సమ్ లో మనం క్లియర్గా ఇచ్చేసారు చూడండి. స్టాక్ 10,000 ఇచ్చాడు, డేటాస్ 10,000 ఇచ్చాడు, పర్చేజెస్ 4,25,000 ఇచ్చాడు. ఇక్కడ చూడండి సేల్స్ రిటర్న్ అని ఇచ్చాడు, సేల్స్ రిటర్న్. సో యాక్చువల్ గా సేల్స్ అనేది క్రెడిట్ లో ఉంటది, సేల్స్ రిటర్న్ డెబిట్ లో వచ్చిందంటే అర్థం ఏంటంటే సిఆర్ వల్ల డిఆర్ చేయాలి. అక్కడ మాత్రం కొంచెం మీరు మర్చిపోద్దు, నేను చేసి చూపిస్తాను అది. నెక్స్ట్ ల్యాండ్ 50,000, వాటర్ 1,000, డ్రాయింగ్స్ ఎంత ఇచ్చారు 10,000. మీకు క్యాపిటల్ అనేది సిఆర్, డ్రాయింగ్స్ అనేది క్యాపిటల్ నుంచి లెస్ అవ్వాలి, రూల్ అదే కదా. పర్చేజెస్ లోంటి పర్చేజ్ రిటర్న్ లెస్ అవ్వాలి, సేల్స్ లోంచి సేల్స్ రిటర్న్ లెస్ అవ్వాలి, క్యాపిటల్ నుంచి డ్రాయింగ్స్ లెస్ అవ్వాలి. అందుకనే చూడండి వాడు మనకి హైలైట్ చేసాడు, రెడ్ కలర్ లో మనకి హైలైట్ చేసాడు. డోంట్ ఫర్గెట్. సో ఇక్కడ ఏంటంటే డిఆర్ సిఆర్ మార్చవలసిన ఇవే. ఈ సమ్ ఒకసారి మళ్ళీ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాను. సో కొత్త కంపెనీ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఎస్కేప్ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు కంపెనీ క్రియేట్ చేయాలి కాబట్టి ఆల్ట్ F3 ప్రెస్ చేసి క్రియేట్ లోకి వెళ్ళి కంపెనీ పేరు ట్రయల్ బ్యాలెన్స్ 3 అని రాసేస్తున్నాను. ఇంకా ట్రయల్ బ్యాలెన్స్ 3 చేస్తున్నాను కాబట్టి ఇంకా నేను ఏమీ డీటెయిల్స్ ఫిల్ చేయట్లేదమ్మా, ఆల్రెడీ మీకు ఇవన్నీ తెలుసు. ఓకే, అకౌంట్స్ ఇవన్నీ 1/4/2024 ఉంటాయి. మీకు ఇలా ఎంటర్ చేయడం అంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఆటో సేవ్ చేయడానికి ఆల్ట్ ప్లస్ అంటే మీకు కీ ఉంటుంది కంట్రోల్+A, డోంట్ ఫర్గెట్. ఆల్ట్ కాదు, కంట్రోల్+A అంటే మనం ఎంటర్ చేసుకుంటా ఎలాగుండా ఏంటంటే షార్ట్ కట్. కంట్రోల్+A, మాస్టర్స్ లోడ్ అయినాయి ట్రయల్ బ్యాలెన్స్. ఇప్పుడు గేట్ ఆఫ్ టాలీలోకి వచ్చి అకౌంట్స్ ఇన్ఫోలోకి వచ్చి లెడ్జర్స్ లోకి వస్తున్నాను. లెడ్జర్స్ సింగిల్ చేద్దామా మల్టిపుల్ చేద్దామా మీరే చెప్పండి, చాయిస్ ఈజ్ యువర్స్. సింగిల్ ఆర్ మల్టిపుల్, ఏది క్రియేట్ చేద్దాం? ఏది చేసినా సమ్ ప్రాబ్లం కరెక్ట్గానే వస్తుంది. సింగిల్ ఆర్ మల్టిపుల్ ఏంటమ్మా? సింగిల్ లెడ్జర్ సార్. సింగిల్ లెడ్జర్, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సింగిల్ లెడ్జర్లోకి వెళ్ళి క్రియేట్లోకి వెళ్తున్నాను. సో ఇలా మనకి స్క్రీన్ డిస్ప్లే అయింది. ఫస్ట్ ప్రాబ్లం థర్డ్ సమ్ కదా, మనకి ఏమేమి ఇచ్చాడంటే ఈ సమ్ ఆల్రెడీ చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? స్టాక్ 10,000 ఇచ్చాడు, డేటాస్ 10,000 ఇచ్చాడు, పర్చేజెస్ ఇవన్నీ కూడా మనము టాలీలో వేసి చూపిందాం. సో థర్డ్ సమ్ కదా, రైట్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టాక్ ఇచ్చాడు. టాలీలోకి వెళ్ళాను, స్టాక్ టైప్ చేస్తున్నాను. దీనికి గ్రూప్ ఏంటంటే స్టాక్ ఇన్ హ్యాండ్. ఈ అమౌంట్ ఎంత ఇచ్చాడంటే 10,000. నెక్స్ట్ డేటాస్, DEBTORS, డేటాస్. దీనికి అండర్ సండ్రీ డేటాస్ ఉంటారు. అంటే వాళ్ళ డీటెయిల్స్ అడుగుతుంది, మనం ఏమి ఎంటర్ చేయం. ఎంటర్ చేసుకుంటా అంటే వాళ్ళు ఒక డేటాస్ బిల్స్ ఉంటే బిల్ వైజ్ బిల్ మెయింటెనెన్స్ ఇవన్నీ అడుగుతుంది. స్టేట్, వాళ్ళ అడ్రస్, పాన్, ఐటీ నెంబర్ ఇవన్నీ అడుగుతుంది. మనకి ఇచ్చిన సమ్లు అవి ఏమీ లేవు కాబట్టి దాన్ని స్కిప్ చేసుకుంటూ వచ్చేసాను, అమౌంట్ దగ్గరికి వచ్చేసాను. సండ్రీ డేటాస్ 10,000 అయిపోయింది. నెక్స్ట్ పర్చేజెస్ అండర్ ఏంటంటే
పర్చేజెస్ అకౌంట్ అంటారు. ఈ అమౌంట్ ఎంత వచ్చింది మనకి పర్చేజ్ అకౌంట్ లో 4,25,000. దాని తర్వాత నెక్స్ట్ సేల్స్ రిటర్న్ అండర్ ఏంటంటే సేల్స్ అకౌంట్ అంటారు. సేల్స్ అకౌంట్ సేల్స్ అయినా సేల్స్ రిటర్న్ అయినా క్రెడిట్ సేల్స్ అయినా దేనికైనా గ్రూప్ ఏంటంటే సేల్స్ అకౌంటే. కానీ ఎక్కడొచ్చినా మనకి మారేది ఏంటంటే 5,000 వేస్తున్నాం కదా, ఇక్కడ సిఆర్ అని చూపిస్తుంది, దానికి డిఆర్ అని టైప్ చేయాలి. ఇది నోట్ చేసుకోండి మీరు కావాలంటే. అందుకనే మీ యొక్క మెటీరియల్ ఏదైతే నేను ప్రాబ్లమ్స్ ప్రొవైడ్ చేశాను అందులో చూడండి సేల్స్ రిటర్న్ రెడ్ కలర్ లో మెన్షన్ చేశాను. దానికి అర్థం ఏంటంటే అక్కడ సిఆర్ అని ఉంటుంది, డిఆర్ కింద మార్చాలని అర్థం. ఎందుకంటే ఇవన్నీ డెబిట్ సైడ్ అమౌంట్లు. ఎప్పుడు డెబిట్ సైడ్ అమౌంట్ డెబిట్ అనే రావాలి, కంపల్సరీగా డిఆర్ అనే రావాలి, అంతే తప్పించి సిఆర్ అని రాకూడదు. అందుకని నేను అక్కడ క్లియర్ గా రెడ్ కలర్ లో మెన్షన్ చేశాను. అక్కడ మీరు బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసుకుంటే కావాలంటే 5,000 వేసిన తర్వాత ఇక్కడ 5,000 అమౌంట్ చేసిన తర్వాత ఎంటర్ సిఆర్ అని వస్తుంది, డిఆర్. నెక్స్ట్ దాని తర్వాత ఇంకా ఉన్నాయి ల్యాండ్ అండర్ ఏంటంటే ఫిక్స్డ్ అసెట్. ఈ అమౌంట్ ఎంత అంటే ల్యాండ్ ఫిక్స్డ్ అసెట్ కాబట్టి 50,000 ఇన్కమ్లో చేస్తున్నాం. నెక్స్ట్ వాటర్ అండర్ ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అమౌంట్ ఎంత అంటే 1,000. దాని తర్వాత డ్రాయింగ్స్ దీనికి అండర్ వచ్చేటప్పటికి క్యాపిటల్ వస్తుంది. ఎందుకని చెప్తున్నానంటే డ్రాయింగ్స్ అనేది క్యాపిటల్ రిలేటెడ్ అకౌంట్. అంటే ఇది ఎప్పుడు కూడా సొంత వాడకాలు అంటారు తెలుగులో మనకి. అంటే ఒక ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్ ఉంటారో, ఎవరైతే ఇన్వెస్టర్ ఉంటారో, ఎవరైతే మన కంపెనీ స్టార్ట్ చేస్తారో వాళ్ళు తీసుకొచ్చేదాన్ని అంటే మూలధనాన్ని క్యాపిటల్ అంటాం మనం. సో క్యాపిటల్ ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళ అవసరాల కోసం కంపెనీలోంచి ఈ అమౌంట్ ఏదైనా వాడుకుంటే దాన్ని మనం ఏ అకౌంట్ నుంచి చూపించాలంటే డ్రాయింగ్స్, సొంత వాడకాలు. ఇది రూల్ ప్రకారం ఏంటంటే క్యాపిటల్ నుంచి లెస్ అవ్వాలి. అందుకనే మీరు క్యాపిటల్ సెలెక్ట్ చేస్తారు కదా, క్యాపిటల్ సెలెక్ట్ చేసి పెట్టారు. ఇక్కడ అమౌంట్ టైప్ చేయాలి. డ్రాయింగ్స్ కి ఎంత వచ్చిందంటే అమౌంట్ ఇచ్చిన సమ్ లో 10,000 ఇచ్చాడు, 10,000 అంటారు. సిఆర్ అని వస్తుంది ఇక్కడ, కానీ ఇక్కడ మనం ఏం ప్రెస్ చేయాలి, డిఆర్. మీరు టైప్ చేయాలి, సిఆర్ ని డిఆర్ కింద మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఏంటంటే రెంట్ అండర్ ఏంటంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మీకు యాక్చువల్గా డౌట్ రావచ్చు అమ్మా, ఫ్యాక్టరీ రెంట్ అని ఇస్తే మాత్రం డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఆఫీస్ రెంట్ అని ఇస్తే మాత్రం ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. వీడు ఆఫీస్ చెప్పలేదు, ఫ్యాక్టరీ చెప్పలేదు, మనం ఏం చేస్తామంటే రెంట్ అని ఇచ్చాడు కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఆఫీస్ రెంట్ అని ఇస్తే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఫ్యాక్టరీ రెంట్ అని ఇస్తే డైరెక్ట్ ఎక్స్పెన్స్. అది ట్రేడింగ్ అకౌంట్ లోకి వెళ్తుంది, ఇది పిఎన్ఎల్ అకౌంట్కి వెళ్తుంది. సో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ డిఫరెన్స్ అంతే. ట్రేడింగ్ అకౌంట్ లోకి వెళ్ళే ప్రతి ఎక్స్పెన్స్ కూడా డైరెక్ట్, పిఎన్ఎల్ అకౌంట్ అంటే ప్రాఫిట్ లాస్ అకౌంట్ వచ్చే ప్రతి ఎక్స్పెన్స్ కూడా ఇండైరెక్ట్. ట్రేడింగ్ అకౌంట్ లోకి వెళ్ళే ప్రతి ఎక్స్పెన్స్ కూడా డైరెక్ట్ ఇన్కమ్, ప్రతి ఇన్కమ్ కూడా డైరెక్ట్ ఇన్కమ్. పిఎన్ఎల్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ లోకి వచ్చే ప్రతి ఇన్కమ్ కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్. రెండింటికి డిఫరెన్స్ అంతే, ఇంకా అంత మించి ఇంకేం లేదు. సో మనకి రెంట్ ఎంత ఇచ్చేది అయితే సమ్లో 2,000 ఎంటర్. ఇప్పుడు మనం ఏం చేసామంటే డెబిట్ సైడ్ అమౌంట్లన్నీ ఎంటర్ చేసాం. సో మనకి టోటల్ ఎంత రావాలమ్మా, 4,13,500 రావాలి, అంతేనా? నో 5,13,000. నేను పైసా చూస్తున్నాను, సరిపోయింది. ఇప్పుడు క్రెడిట్ సైడ్కి వద్దాం. ఏమేమి ఉన్నాయంటే క్రెడిట్ సైడ్కి సేల్స్ అండర్ ఏంటంటే సేల్స్ అకౌంట్. ఈ అమౌంట్ ఎంత 3,75,000 ఎంటర్. దాని తర్వాత బిల్స్ పేబుల్ అండర్ అంటే బిల్స్ పేబుల్ అండర్ కరెంట్ లైబిలిటీ. ఆల్రెడీ ఇందాక సమ్లో వచ్చింది, ఇది కరెంట్ లైబిలిటీ ఎంత 18,500 ఎంటర్. నెక్స్ట్ బ్యాంక్ ఓడి అండర్ బ్యాంక్ ఓడి అకౌంట్. సో బ్యాంక్ ఓడి అకౌంట్
అమౌంట్ ఎంత వచ్చిందంటే మనకి బ్యాంక్ ఓడి అకౌంట్ లో 20,000. ఓకే ఓకే, సారీ సారీ సారీ, వేరే సమ్ టైప్ చేస్తున్నాను. సేల్స్ 4,50,000. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్టర్లోకి వెళ్ళి ఏవైతే మనం క్రియేట్ చేసామో అవి కొన్ని అమౌంట్ తేడా వచ్చింది మన ఆల్ట్ ప్లస్ డి అంటే దాని తర్వాత బిల్స్ పేబుల్ అయిపోయింది. డేటాస్ ఓకే, రెంట్ సేల్స్ స్టాక్ తర్వాత వాటర్ అయిపోయింది. వచ్చాం. సో ఫస్ట్ ఏంటంటే సేల్స్ అకౌంట్ క్రియేట్ లోకి వెళ్తున్నాను. సేల్స్ అకౌంట్ అందరు ఏంటి ఆల్రెడీ డూప్లికేట్ అండి. సో ఆల్టర్లోకి వెళ్ళి సేల్స్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, సేల్స్ అమౌంట్ మార్చాలి. మిస్టేక్ వేసాను ఎంతంటే 4,50,000 బై మిస్టేక్ 3,75,000 వేసాను. దాని తర్వాత బిల్స్ పేబుల్ క్రియేట్ లోకి వెళ్తున్నాను. బిల్స్ పేబుల్ నేను ఆర్డర్లోకి వెళ్ళి చేంజ్ చేశాను, అంతకుమించి ఇంకేం చేయలేదు. బిల్స్ పేబుల్ అండర్ సన్రీ కరెంట్ లైబిలిటీ. బిల్స్ పేబుల్ కరెంట్ లైబిలిటీ. ఈ అమౌంట్ ఎంత వచ్చిందంటే బిల్స్ పేబుల్ కరెంట్ లైబిలిటీ కదా, అమౌంట్ ఎంత వచ్చిందంటే సారీ మళ్ళా బిల్స్ పేబుల్ అనేది లేదు ఎంట్రీ. క్యాపిటల్ అంటే ఏంటంటే క్యాపిటల్ అకౌంట్. అమౌంట్ ఎంత వచ్చింది క్యాపిటల్ అకౌంట్ 40,000. దాని తర్వాత బ్యాంక్ ఓడి అంటే వాటర్ ఆఫ్ అని ఇచ్చాడు, మీనింగ్ ఏంటంటే బ్యాంక్ ఓడిఏ. ఈ అమౌంట్ ఎంత అంటే బ్యాంక్ ఓడి అమౌంట్ ఎంత 20,000. దాని తర్వాత పర్చేజెస్ రిటర్న్, ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చాను అందుకనే పర్చేజెస్ రిటర్న్, అందుకనే స్టార్ మార్క్ కూడా పెట్టాను మెటీరియల్. పర్చేజెస్ అకౌంట్ అంటారు. ఇక్కడ ఈ అమౌంట్ 3,000 ఉంది కదమ్మా, 3,000 ని డిఆర్ అని వస్తుంది కానీ సిఆర్ కింద మార్చాలి, ఎందుకంటే పర్చేజెస్ లెస్ అవ్వాలి. ఇప్పుడు మనం ఎస్కేప్ ప్రెస్ చేసి రిపోర్ట్స్ లోకి వెళ్దాం. రిపోర్ట్స్ లోకి వెళ్ళి ఫస్ట్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ లోకి లేదా ట్రయల్ బ్యాలెన్స్ డిస్ప్లేలోకి వెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్ చూద్దాం. ఆల్ట్ F1, దట్ ఈస్ ట్రయల్ బ్యాలెన్స్. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో కానీ ప్రాఫిట్ లాస్ అకౌంట్ చూద్దాం. చూడండి ఆల్ట్ F1 ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి కావాలంటే సమ్లో పర్చేజెస్ లోంచి పర్చేజెస్ రిటర్న్ లెస్ అయింది చూసారా. అలాగే సేల్స్ లోంచి సేల్స్ రిటర్న్ లెస్ అయింది. ఎలా లెస్ అయిందంటే మీకు ఎప్పుడైతే సేల్స్ క్రెడిట్ అయినప్పుడు దాన్ని డెబిట్ కింద మార్చామో అది మైనస్ అవుతుంది. చూసుకోండి కావాలంటే, అంటే తీసేస్తుంది ఆటోమేటిక్గా టాలీ. అలా కాకుండా పర్చేజ్ రిటర్న్ కూడా రెండు డెబిట్ చేసాం, రెండు ప్లస్ చేసి చూపిస్తుంది. ఇంతే వేరియేషన్. ఓకేనా. కంపెనీ గ్రాస్ ప్రాఫిట్ 1,000 వచ్చింది, సారీ 22,000 వచ్చింది. నెట్ ప్రాఫిట్ ఏమో 20,000 వచ్చింది. అలాగే కంపెనీకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్దాం. ఆల్ట్ F1 ప్రెస్ చేసి బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్తున్నాను. సో క్యాపిటల్ ఎంత 40,000, కానీ డ్రాయింగ్స్ ఏమైంది 10,000 లెస్ అయింది. అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. అలాగే మనం చూసుకున్నట్టయితే ల్యాండ్ క్లోజింగ్ స్టాక్ మొత్తం అమౌంట్ అంతా చూపిస్తుంది. మొత్తం మన యొక్క బ్యాలెన్స్ కి 70,000 చూపిస్తుంది. సో దిట్ ఈస్ ఎ క్లియర్. ఓకేనా. క్లియర్. we will go for డిస్ప్లే ట్రయల్ బ్యాలెన్స్. మీకు ట్రయల్ బ్యాలెన్స్ తో కూడా డీటెయిల్ గా చూపిస్తాడు. ఓకేనా. 5,30,000 కావాలంటే చూడండి, ఇక్కడ సేల్స్ ఏమో క్రెడిట్ లో 4,50,000 ఉంది, సేల్స్ రిటర్న్ ఏమో మనకి డెబిట్ లో 5,000 ఉంది. సో ట్రయల్ బ్యాలెన్స్ 5,13,000కి టాలీ అయింది. సో ఓకే స్టూడెంట్స్, ఎనీ డౌట్స్? టుమారో వీ హ్యావ్ అసెస్మెంట్. అంటే మనకి రేపు ఒక అసైన్మెంట్ రాద్దాం. మీరందరూ కూడా నేను ఏదైతే మెటీరియల్ ప్రొవైడ్ చేశానో ఆ మెటీరియల్లో అప్ టు లెడ్జర్స్ అండర్ గ్రూప్ లెడ్జర్స్ అని ఇచ్చాం కదా, అక్కడ వరకు చదువుతారండి. సో సింపుల్, ఏముండవు క్వశ్చన్స్. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ టాలీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అలా ఉంటుంది, 4 ఆప్షన్స్ ఉంటాయి.
సెలెక్ట్ అంటే ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాట. దాని తర్వాత లైక్ లైక్ శాలరీస్ అండర్ గ్రూప్, అంటే శాలరీస్ అనేది దానికి గ్రూప్ ఏంటి అనేది మీరు అక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి, చూస్ ద రైట్ ఆన్సర్. అలాగా మీకు ఒక గూగుల్ షీట్ అనేది, అంటే మాకు గూగుల్ ఫామ్స్ ద్వారా మీకు టెస్ట్ అనేది జరుగుతుంది. సో లింక్ మేము ప్రొవైడ్ చేస్తాం, దాంట్లో మీరు ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి, ఆ 10 క్వశ్చన్స్ మీరు అసైన్మెంట్ రాయింగ్ సరిపోతుంది. ఓకేనా? సో ఎనీ డౌట్స్ టుడే సెషన్? We have last 1 minute. Any doubts? Okay, Sai Suresh. సార్ సింగిల్ అకౌంట్ లోని సిఆర్ డిఆర్ మార్చినట్టు మల్టిపుల్ అకౌంట్ లో కూడా అంతేనా? మల్టిపుల్ అకౌంట్ లో సిఆర్డిఆర్ కూడా మార్చచ్చు. యాజ్ ఇట్ ఈజ్ సింపుల్, ఏముండదు, అది కూడా మార్చచ్చు. చూపించేస్తాను అవి కూడా. ఇక్కడ అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి లెడ్జర్స్ లోకి వెళ్తున్నాం కదా, వెళ్ళి మల్టిపుల్ లెడ్జర్ క్రియేషన్ లోకి వెళ్తున్నాం. సో ఇక్కడ 6 ఐటమ్స్ అని టైప్ చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి రాద్దాం, ల్యాండ్ అని రాశాను ఇక్కడ. ఓకే, ల్యాండ్ ఆల్రెడీ ఉంది కాబట్టి తీసుకోదాం. ఏదో ఒకటి బిల్డింగ్ అని రాశాను, బిల్డింగ్. సేమ్ ఇక్కడ కూడా అంతే, అండర్ ఫిక్స్డ్ అసెట్. ఈ అమౌంట్ 10,000 వేస్తున్నాం కదా, ఇక్కడ ఆగాలి లాస్ట్ లో. సురేష్ అర్థవుతుందమ్మా? అక్కడ చూడండి బ్లింకింగ్ అవుతుంది, సిఆర్ అలా డిఆర్ అలా సిఆర్ అలా మార్చుకోవాలి. ఓకే ఓకే రైట్. ఓకే, మల్టిపుల్ లో కూడా అవుతుంది. ఎనీ డౌట్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రేపు మాత్రం కంపల్సరీగా మీకు ఏవైతే నేను ఆల్రెడీ ఫుల్ మెటీరియల్